రేపు కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రాజమహేంద్రవరంలో పర్యటించనున్నారు. అఖండ గోదావరి ప్రాజెక్టుతో పాటు పలు అభివృద్ది పనులకు శంకుస్థాపన చేయనున్నారు. పర్యటన ఏర్పాట్లకు సంబంధించిన పనులను మంత్రి కందుల దుర్గేష్, కలెక్టర్ ప్రశాంతి పరిశీలించారు. 127 సంవత్సరాల చరిత్ర కలిగిన హ్యావ్లాక్ వంతెన్ను అఖండ గోదావరి ప్రాజెక్టు ద్వారా పర్యాటకంగా అభివృద్ది చేస్తున్నామని మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. ఇక రేపు జరిగే శంకుస్థాపన కార్యక్రమానికి ప్రజలందరూ రావాలని ఎమ్మెల్యే ఆదిరెడ్డి తెలిపారు. ఖచ్చితంగా స్ట్రెంత్ ని బేస్ చేసుకుని భద్రతా ప్రమాణాలను దృష్టిలో పెట్టుకుని మాత్రమే దీని మీద జరిగే ఏ కట్టడమైనా ఉంటుంది. ఇందులో కూడా మేము ప్రధానంగా డిపిఆర్లు పెట్టింది కూడా ఈ హ్యావలాక్ బ్రిడ్జ్ మీద 127 సంవత్సరాల చరిత్ర ఉంది కాబట్టి దీని మించి ఒకసారి పైకి వెళ్ళిన తర్వాత అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్ర ఏంటి, అదేవిధంగా రాజమహేంద్రవరం తూర్పు చాళుక్యులు పరిపాలించినటువంటి ఈ రాజమహేంద్రవరం యొక్క చరిత్ర ఇవన్నీ చూపించేటువంటి ఒక ఎగ్జిబిషన్ లాంటిది ఒక పెట్టాలని ఆ థీమ్ బేస్డ్ అంటాం కదా దీన్ని. ఆ థీమ్ బేస్డ్గా ఒకటి చరిత్ర గురించి చెప్పాలి, రెండోది ఏమో స్పైక్స్ మధ్యలో, దాని రెండోది వచ్చేటప్పటికి ఒక కఫ్టేరియా సింపుల్గా కూర్చుని వెళ్లే వాళ్ళకి కాఫీ తాగడానికి. ఆ తర్వాత 18వ పిల్లర్ దగ్గర నుంచి మెట్లు పెట్టి కిందకి బ్రిడ్జి లంకలోకి వెళ్ళి బ్రిడ్జి లంక మీద యాక్టివిటీ ఉంటుంది ఎక్కువ. ఇక్కడ సింపుల్గా పెద్ద బ్రిడ్జికి ఇబ్బంది లేకుండా ఉండే విధంగానే యాక్టివిటీని ప్లాన్ చేస్తాము. ఆ ప్రకారం భద్రతా ప్రమాణాలని టాప్ ప్రయారిటీ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఎంతో మంది ఒక కాలిది, ఎంతో మంది కృషి చేస్తున్నారు. వారందరి యొక్క ఆలోచనకు అనుగుణంగా ఎంతో మంది కృషి చేసినా ఈ రోజున ఎవరు ఆచరణలో తీసుకురాగలిగారు అని అంటే కూటమి ప్రభుత్వం. ఎన్నికల ముందు అదే పని మీద చెప్పేవాళ్ళం. ఇక్కడ శాసనసభ్యుడిగా పోటీ చేసేటప్పుడు, పార్లమెంట్ సభ్యురాలుగా ఆవిడ ఎంపీగా ఏదైతే పురంధేశ్వరి గారు పోటీ చేసినప్పుడు ఈ హ్యావ్లాక్ బ్రిడ్జ్ ఏదైతే ఉందో, అలాగే ఈ పుష్కర్ ఘాట్స్ ఏదైతే ఉన్నాయో, పుష్కరాలని దృష్టిలో పెట్టుకుని పుష్కర్ ఘాట్స్ చేయడం కాదు, ఒక టూరిజం హబ్గా తీర్చిదిద్దాల్సిన అవసరం ఉంది. ఒక పక్కన రివర్ ఫ్రంట్ ఇప్పుడే శరవేగంగా పనులు అవుతా ఉన్నాయి. దానికి అనుసంధానంగా ఏదైతే ఈ రోజున ఈ యొక్క కార్యక్రమం కూడా తీసుకోవడం, అలాగే అదృష్టంగా ఈ యొక్క పార్లమెంట్లో ఉన్న శాసనసభ్యులే మంత్రిగా అవడం దుర్గేష్ గారి కృషి వలన, ఈ రోజున కేంద్రం ఒక సహకారం వలన, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఒక ఆలోచనకు అనుగుణంగా ఈ ప్రాజెక్టును అమలు చేస్తూ ఉన్నాం.